కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చను డైవర్ట్ చేయడానికి యూరియా కొరత అంటూ నిరసన తెలుపుతున్నారన్నారు. యూరియా కొరత సృష్టించింది కేంద్ర ప్రభుత్వం అయితే తమపై నిందలేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చించి ఏసీబీకి ఇవ్వాలా, సీబీఐకి ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అయితే మొట్టమొదటిగా ఇటు యూరియా సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. తర్వాత ఇటు అగ్రికల్చర్ కమిషనర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్రటరియట్ లో కూడా తన నిరసన తెలపడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తుంది. రైతులంతా కూడా యూరియా సెంటర్ల వద్ద కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. దీనికి మేజర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇటు యూరియా విషయంలో మాత్రం కొరత సృష్టిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో బ్యాలెన్స్ చేసుకోలేక ఈ రకంగా చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. దీని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం రిపోర్ట్ గురించి డిస్కషన్ వచ్చిందని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వానలు కానీ చెరువులు కానీ మీరు చూస్తారు, అన్ని చెరువులు నిండినాయి. ఈరోజు నీళ్లు కొరత మాత్రం లేదు. ఎక్కడ రైతులు కూడా 5 ఎకరాలు కానీ 6 ఎకరాలు వేసుకునే రైతులు పంట ఈరోజు 10 ఎకరాలు 12 ఎకరాలు రైతు వేసుకునేందుకు. ఉదాహరణకి నా జిల్లాని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర, దాని తర్వాత మహబూబ్ నగర్, జడ్చర్ల మాకు 4000 మెట్రిక్ టన్ను రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. మాకు ఈ ఇప్పుడున్న యూరియా రిక్వైర్మెంట్లో అవి ఎందుకు పెరిగిందని అంటే ఆల్రెడీ పంటలు పెరిగినాయి. ఇంకొకటి బీజేపీ వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఏమని ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చినారు, వాళ్ళ నాయకులు వాళ్ళ ఎంపీలు ఏమని ఇచ్చినారు, ఆపరేషన్ సింధూర్ అక్కడ జరిగింది, ఎక్కడన్నా నార్త్లో కాశ్మీర్ దగ్గర జరిగింది. దానివల్ల మాకు చైనా నుంచి యూరియా రాలేదని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీల గురించి ఎందుకు మాట్లాడతారు? కేంద్ర ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళపైన ధర్నా చేయొచ్చు కదా, యూరియా పంపించమని చెప్పేసి. ఆల్రెడీ మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ 24/7 దీనిపైనే వర్క్ చేస్తున్నారు. ఒకరోజు డిలే అయినా కానీ మేము అందిస్తున్నాం వాళ్ళకి. ఐఏసీ సెంటర్స్ ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళ చైర్మన్లు వాళ్ళు ఉన్నారో కావాలని చెప్పేసి డీడీలు కూడా కొన్ని డిలే చేసి కట్టకుండా కావాలని చెప్పేసి రైతులను పిలుచుకొచ్చి లైన్లో నిలబడి ఫోటోలు దింపుతున్నారు. కొంచెం రిక్వైర్మెంట్ ఉన్నదైతే 100% కరెక్ట్, అది నేను కాదంటలేను. కానీ ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ కావాలని చెప్పి దాని గురించి మా పైన ఎందుకు ధర్నాలు చేస్తున్నారో, బీజేపీ పైన ఎందుకు ధర్నాలు చేస్తారో నేను అడుగుతున్నాను. అంటే ఇటు యూరియా కొరత విషయంపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలట్లేదు? అంటే ఈ రకంగా సమస్య ఏర్పడేటప్పుడే కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడడం కానీ ఈ రకంగా ఆరోపణలు మీరు చేస్తున్నారు. ముందు నుంచి యూరియా కొరత ఉంటుంది, దీనికి సంబంధించి కూడా మరి స్టాక్ కూడా తెప్పించాలని ఎందుకు ఆలోచించలేదు రాష్ట్ర ప్రభుత్వం? మీరే విన్నారు బీజేపీ నాయకులు చెప్పింది, చైనా నుంచి మాకు యూరియానే రాలేదని చెప్పేసి. మా రిక్వైర్మెంట్ మేము ఇచ్చినాము, వాళ్ళకి నుంచి పంపించాలి కదా. వాళ్ళ అసమర్థత వల్ల, బీజేపీ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అసమర్థత వల్ల వాళ్ళు ఈరోజు కావాలని చెప్పి మా పైన నొక్కుతున్నారు. బీజేపీ పైన అయితే వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఇద్దరు దోస్తీ అయినారు. లేకుండా 8 ఎంపీ సీట్లు ఎట్లా గెలిచారో మీరు చెప్పండి. మొత్తము బీఆర్ఎస్ ఆల్రెడీ నేను 1 ఇయర్ బ్యాకే, లోక్సభ ఎలక్షన్స్ అయ్యే కన్నా 2 months బ్యాకే నేను చెప్పిన ఒక్కటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు గెలవరు. ఎంపీ సీట్లు, లోక్సభ సీట్లు మొత్తం వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అట్లనే జరిగింది. అది ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇవ్వబోతుంది. దీనిపై హరీష్ రావు కూడా హైకోర్టుకి వెళ్లారు. ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ ను కూడా అసెంబ్లీలో పెట్టొద్దంటూ కూడా ఆయన హైకోర్టు వెళ్ళడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు వెళ్ళినారు? ఆల్రెడీ హైకోర్టు మన వాళ్ళు వెళ్ళినప్పుడే ఆ రోజే జడ్జి గారే అడిగినారు కదా, మీరు ఎప్పుడు అసెంబ్లీలో చర్చిస్తారని చెప్పి కూడా అడగడం జరిగిందని. నేను కూడా న్యూస్లోనే చూస్తాను, మీరందరూ కూడా చూస్తారు కదా. మరి చర్చిస్తే తప్పేముంది, దాంట్లో తప్పేమని ఉందా అని భయపడుతున్నారా? భయపడితే వాళ్ళు వద్దని పోతారు. దాంట్లో తప్పు ఏం లేకుంటే చర్చించడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అంటే మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో అని ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ దగ్గర పోయి వారు రిక్వెస్ట్ పెట్టుకున్నారా? స్పీకర్ దగ్గర పోయి రిక్వెస్ట్ పెట్టుకున్నారా? అడిగినా కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు. ఎక్కడ అడిగినారు? ఈ రోజు అయితే అసెంబ్లీలో అయితే అడగలేదు కదా. నిన్న ఇటు అసెంబ్లీ ఆవరణలో కూడా స్పీకర్ కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. కలిసినారా? స్పీకర్ గారు ఇయ్యానని చెప్పినారా? ఏమన్నా ఉన్నాయా? నాకైతే తెలియదు. ఒకవేళ స్పీకర్ గారు వద్దని చెప్తే ఎప్పుడు వద్దన్నాడు, ఎక్కడ వద్దన్నాడు, అవన్నీ చెప్పమని చెప్పండి. ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన స్టాండ్ తీసుకోబోతుంది? మరి ఏసీబీకి ఇస్తుందా లేకపోతే సిబిఐకి ఇచ్చే ఆలోచనలో మీరున్నారా? అది అసెంబ్లీలో చర్చించిన తర్వాత డిసైడ్ అవుతారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై కూడా మరి ఇటు హరీష్ రావు గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కూడా మరి తప్పుగా చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా స్పీకర్ని కలిసి వాళ్ళు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మరి ప్రజెంటేషన్ చేస్తామని కూడా ఎందుకు అడగట్లేదని కూడా జడ్చర్ ఎమ్మెల్యే
అనిరుద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై కూడా మరి అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు మరి విధిగా పాల్గొని మరి దీనిలో లోటుపాట్లు మరి ఎవరి తప్పులు జరిగినపై కూడా మరి నిగిదీసేపై కూడా మరి రేపు అసెంబ్లీలో కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చిస్తాం కాబట్టి మరి దీనికి పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరి కాళేశ్వరం కమిషన్ లో అసలు ఏం జరిగింది, ఎవరి అవినీతి ఎంత బయటపడిందని కూడా మొత్తం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పీసీ ఘోష్ నేతృత్వంలోని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దీనిపై చర్చ కూడా ఇస్తున్నాం కాబట్టి మరి ఈ విషయంలోనే మరి డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు యూరియా కొరతపై కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మరి ఈ విషయాన్ని మాత్రం పెద్ద భూతద్దులను పెట్టి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అని చెప్తున్నారు. కెమెరామెన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్.